నేను రోజా. వర్తమాన పరిణామాల నిలువుటద్దం నేటి నిజం ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. ప్రపంచ క్రిస్టియన్ సమాజంలో భగవంతుని మొదటి ప్రియమైన పుత్రుడిగా పోప్ను భావిస్తారు. అయితే కొంతకాలంగా దీర్ఘకాల వ్యాధితో చికిత్స తీసుకుంటూ 88 వయసులో పోప్ ఫ్రాన్సిస్ కన్నుమూశారు. కానీ అంతకన్నా గొప్ప వార్త ఇంకోటి ఉంది. క్రైస్తవ మత ప్రతినిధిగా ప్రపంచ క్యాథలిక్కులకు ఆరాధ్యుడైన పోప్ చనిపోతే భారతదేశ హిందూ హృదయ సామ్రాట్గా అందరూ పిలుచుకునే మోడీ ఏలుబడిలో 3 రోజులు సంతాప దినాలుగా ప్రకటించడం ఆసక్తి రేపుతోంది. మోడీ అంటే నరనరాన హిందూతో నింపుకున్న మనిషిగానే అంతా భావిస్తారు. మరి ఏ కారణం చేత భారత్ 3 రోజుల సంతాప దినాలు ప్రకటించింది? పోప్ ఫ్రాన్సిస్కు మోడీకి అంతటి అవినాభావ బంధం ఏముంది? పోప్తో మోడీ స్నేహం భారత్లోని క్రైస్తవులను ఎలా ప్రభావితం చేసింది? ఆఖరుకు వక్ఫ్ చట్టానికి కూడా పోప్ స్నేహం ఎలా అక్కరకొచ్చింది? 3 రోజుల సంతాప దినాల మర్మం ఏంటి? మోడీకి పోప్కు ఉన్న స్నేహంలోని బలమెంత? భారత క్రైస్తవ సమాజం మీద వేసిన ముద్ర ఏంటి? నువ్వు ఓ సాదాసీద పరిపాలకుడిగా ఉండదలుచుకున్నావా? అయితే రాతి శిలలపై నీ పేరు చిరస్థాయిగా ఉంటుంది. ఓ మానవీయ పరిపాలకుడిగా ఉండదలుచుకున్నావా? అయితే నీ పేరు ప్రజల హృదయాల్లో నిలిచిపోతుంది. ఎంతోమంది సామాజికవేత్తలు ఇదే రకమైన అభిప్రాయాన్ని చెప్పారు. అచ్చంగా మోడీ అలాంటి పని చేస్తున్నారని ఆయన్ని దగ్గర నుంచి చూస్తున్నవారు చెబుతారు. ముఖ్యంగా ఈ విషయాన్ని పోప్ ఫ్రాన్సిస్ పరలోకగతుడైన కాలంలో చెప్పుకోవడం సందర్భోచితమే అంటున్నారు పోప్ అభిమానులు. 88 వయసులో పోప్ మరణం సందర్భంగా భారత్తో పోపు వ్యవహరించిన తీరుతో పాటు ఆయన మరణానికి క్రైస్తవ సమాజం ఎంత విషాదంలో మునిగిపోయిందో గుర్తించడమే కాక ఆ విషాదానికి యావత్ భారత ప్రజానీకం కూడా గాఢమైన హృదయావేదన చెందుతోంది అని చెబుతూ మోడీ సర్కారు 3 రోజుల సంతాప దినాలు ప్రకటించడం అత్యంత కీలకంగా మారుతోంది. ఇప్పటివరకు ఏ పోప్ మరణం సందర్భంగా కూడా భారతదేశంలో 3 రోజుల పాటు సంతాప దినాలుగా ప్రకటించలేదు. 2005లో పోప్ జాన్ పాల్ II మరణం సందర్భంగా ఒకరోజు సంతాప దినాన్ని ప్రకటించారు. ఇక ఇతర పోపుల మరణాల సందర్భంగా సంతాప దినాలు లేవు. కేవలం సంతాప సందేశాలను మాత్రమే విడుదల చేశారు. కానీ తాజాగా పరలోకగతుడైన పోప్ ఫ్రాన్సిస్ మరణం సందర్భంగా 3 రోజుల సంతాప దినాలు ప్రకటించడం ఓ చారిత్రక సంఘటనగా చెప్పుకోవలసి వస్తోంది. ఇది మోడీ పోప్ మధ్య సంబంధాన్ని మాత్రమే కాక ప్రపంచవ్యాప్తంగా క్యాథలిక్ సమాజానికి ఉండే ప్రాముఖ్యతకు అత్యంత విలువనిచ్చిన సందర్భంగా నిలుస్తోంది. అలాగే మోడీ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వెనకాల భారతదేశ రాజకీయ వ్యూహాలు, అంతర్జాతీయ దౌత్య సంబంధాలను కూడా సూచిస్తోంది అంటున్నారు సామాజిక పరిశీలకులు. పోప్ ఫ్రాన్సిస్ రోమన్ క్యాథలిక్ చర్చికి సర్వోన్నతమైన ప్రతినిధి. ఏప్రిల్ 21న గుండె వైఫల్యం కారణంగా ఆయన పరలోకగతుడయ్యారు. ఆయన క్రైస్తవ సమాజానికి చేసిన సేవలు, క్రైస్తవం పట్ల ఆయనకు ఉన్న నిబద్ధతతో పాటు సోషల్ రెస్పాన్సిబిలిటీని గౌరవిస్తూ భారత ప్రభుత్వం ఏప్రిల్ 22, 23 తేదీలతో పాటు ఫ్రాన్సిస్ అంత్యక్రియల రోజును కలుపుకొని మొత్తం 3 రోజుల సంతాపాన్ని ప్రకటించింది. మరోవైపు భారత ప్రధాని నరేంద్ర మోడీ పోప్ మరణానికి తీవ్రమైన బాధను వ్యక్తం చేశారు. ఆయనలోని దుఃఖాన్ని, ఆయనతో తనకున్న అనుబంధాన్ని గాఢమైన పదాల్లో వ్యక్తం చేస్తూ ఎక్స్లో ట్వీట్ చేశారు. ఆ ట్వీట్తో పాటు ఫ్రాన్సిస్తో తాను గడిపిన క్షణాలను తెలిపే ఇమేజెస్ కూడా అటాచ్ చేశారు. పోప్ ఫ్రాన్సిస్ ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మందికి కరుణ, వినయం, ఆధ్యాత్మిక సౌరభం వంటి లక్షణాలతో ఓ దీపస్తంభంగా నిలబడ్డారన్నారు. చిన్న వయసు నుంచే ఆయన యేసుక్రీస్తు ఆదర్శాలను సాకారం చేయడానికి తనను తాను అంకితం చేసుకున్నారన్నారు మోడీ. పేదలకు, అణగారిన వర్గాల వారికి అవిశ్రాంతంగా సేవ చేశారని కొనియాడారు. ఆయనతో తన సమావేశాలను ఎంతో ఆప్యాయంగా గుర్తు చేసుకుంటున్నారని, సమ్మిళిత సర్వతోముఖాభివృద్ధికి ఆయన నిబద్ధత తనను ఎంతగానో ప్రేరేపించిందని మోడీ గుర్తు చేసుకున్నారు. భారత ప్రజల పట్ల ఆయన ప్రేమ ఎల్లప్పుడూ గుర్తుంటుందని, ఆయన ఆత్మ ఆ దేవుని పరిష్వంగంలో శాశ్వత శాంతి పొందాలని కోరుకుంటున్నారని మోడీ ట్వీట్ చేశారు. పోప్ ఫ్రాన్సిస్ లాటిన్ అమెరికా నుండి వచ్చిన మొదటి మత పెద్ద. 2013 నుండి క్యాథలిక్ చర్చిని నడిపించారు.
ఆయన వినయం, సామాజిక న్యాయం, పర్యావరణ పరిరక్షణ వంటి అంశాలపై ఆయనకు ఉన్న చిత్తశుద్ధి ఆయన్ని ప్రపంచ మానవుడిగా నిలబెట్టింది. భారతదేశంతో ఆయన సంబంధం కూడా గాఢమైంది. ఆయన 5 భారతీయ సాధువులను కాననైజ్ చేశారు. కాననైజ్ చేయడం అనేది రోమన్ క్యాథలిక్ చర్చిలో ఒక వ్యక్తిని సెయింట్ లేదా సాధువు హోదాతో గుర్తించే ప్రక్రియ. ఈ ప్రక్రియ ద్వారా చర్చి ఒక వ్యక్తి దేవుని సన్నిధిలో స్వర్గంలో ఉన్నాడని, వారు భక్తులకు ఆదర్శంగా ఉంటారని, ప్రార్థనల ద్వారా భక్తులతో దేవుడికి మధ్యవర్తులుగా ఉంటారని, ప్రార్థనల ద్వారా వారు అనేక రుగ్మతలను నయం చేసినట్టుగా చెప్పడమే ఈ ప్రక్రియలోని ధృవీకరణ. ఇది క్యాథలిక్ చర్చిలో అత్యంత గౌరవప్రదమైన గుర్తింపు ప్రక్రియ. అలా అరుదైన సాధువులుగా భారత్ నుంచి 5 పోప్ ఫ్రాన్సిస్ కాననైజ్ చేశారు. వారిలో సెయింట్ కురియాకోస్ ఎలియాస్ చవరా, సెయింట్ యూఫ్రాసియా ఎలువతింగల్, సెయింట్ జోసెఫ్ వాజ్, సెయింట్ మరియం థ్రేసియా చిరామెల్, అలాగే సెయింట్ దేవసహాయం పిళ్ళై. ఈ చర్య భారత క్యాథలిక్ సమాజంలో ఫ్రాన్సిస్ పట్ల గౌరవాన్ని పెంచిందంటారు మన క్రైస్తవ సామాజికవేత్తలు. పోప్ ఫ్రాన్సిస్ కు టాప్ ప్రయారిటీ ఇస్తూ భారత ప్రభుత్వం 3 రోజుల సంతాప దినాలుగా ప్రకటించడానికి ఓ ముఖ్య కారణం కూడా ఉంది. భారత్లో సుమారు 20 మిలియన్ల క్యాథలిక్ జనాభా ఉంది. ఇది దేశంలో గణనీయమైన సంఖ్యలో ఉన్న క్రైస్తవ సమాజ ప్రభావాన్ని సూచిస్తుంది. క్యాథలిక్ బిషప్స్ కాన్ఫరెన్స్ ఆఫ్ ఇండియా పోప్ ఫ్రాన్సిస్ మరణాన్ని ఒక గొప్ప నష్టంగా అభివర్ణించింది. దేశవ్యాప్తంగా 9 రోజుల సంతాపాన్ని, పోప్ స్మారక ప్రార్థనలను వారు ప్రకటించుకున్నారు. ఇక మోడీ విషయానికొస్తే భారతదేశం పోప్ ఫ్రాన్సిస్ ఆధ్వర్యంలోని ప్రపంచ నాయకత్వాన్ని గౌరవించింది. అంతర్జాతీయ క్రైస్తవ మానవాళితో ఐక్యతను ప్రదర్శించడానికి భారత్లో హిందువులతో పాటు పెద్ద సంఖ్యలో క్రైస్తవులు ఎంతో సుఖ సంతోషాలతో ఉన్నారని, భారత్లో ఎలాంటి మత విభేదాలు లేవని చెప్పడానికి 3 రోజుల సంతాప దినాలుగా ప్రకటించినట్టు చెబుతున్నారు. ఇలా ఈ ఒక్క చర్య ద్వారా స్పెయిన్, బ్రెజిల్, అర్జెంటీనా, ఈస్ట్ తిమోర్ వంటి ఇతర దేశాలతో భారత్ తన బంధాన్ని మరింత గాఢంగా ప్రకటించుకున్నట్లయింది. ఫ్రాన్సిస్కు భారత ప్రధాని మోడీకి మధ్య సౌహార్దపూర్వకమైన సంబంధం ఉండేది. ఇది వారి సమావేశాల్లోనే కాక బహిరంగ వ్యాఖ్యల్లోనూ వ్యక్తమైంది. వారు కలిసిన సందర్భాలను పరిశీలిస్తే 2021లో వారి మధ్య తొలి సమావేశం జరిగింది. భారత్, వాటికన్ మధ్య దౌత్య సంబంధాలను బలోపేతం చేయడానికి పోప్తో సమావేశాలు ఎంతో కీలకంగా మారాయి. సామాజిక న్యాయం మాత్రమే కాక వాతావరణ అంశాల్లోనూ పోప్తో కలిసి మోడీ చాలా కీలకంగా చర్చించారు. వివిధ విశ్వాసాల మధ్య సామరస్య వాతావరణం చెడిపోకుండా ఉండడానికి ఎలాంటి చర్యలు చేపడితే బాగుంటుందో ఇద్దరు పలు దఫాల్లో చర్చించుకున్నట్టు బయటపడింది. మోడీ తొలిసారిగా G20 శిఖరాగ్ర సమావేశం కోసం ఇటలీ పర్యటనలో భాగంగా పోపును కలిశారు. అయితే ఇక్కడో ఆసక్తికరమైన విషయం నెలకొంది. ముందుగా అనుకున్న షెడ్యూల్ ప్రకారం మోడీ పోప్ సమావేశం కేవలం 20 నిమిషాలు మాత్రమే. కానీ 20 నిమిషాలతో వారి సమావేశం ముగియలేదు. అది 1 గంట పాటు కొనసాగింది. ఈ ఒక్క అంశంతో చెప్పుకోవచ్చు మోడీ, ఫ్రాన్సిస్ ఒకరినొకరు ఎంత బాగా కనెక్ట్ అయ్యారనేది. వారి మధ్య ఎలాంటి అంశాలు చర్చకొచ్చి ఉంటాయి, ఎలాంటి ఉమ్మడి మార్గాలను ఇద్దరు ఎంచుకున్నారు, భారత్లో క్రైస్తవులు ఎదుర్కొంటున్న ఇష్యూస్ ఏంటి, దానికి భారత్ దగ్గర ఉన్న పరిష్కారాలు ఏంటి, ఇలా అనేక అంశాలు చర్చకు వచ్చాయి. అంతేకాదు ప్రపంచ క్రైస్తవానికి ఎదురవుతున్న సవాళ్లేంటి, ఎవరి నుంచి ముప్పు ఎదుర్కొంటోంది, అందుకు ఏం చేస్తే బాగుంటుంది వంటి అనేక అంశాలు వారి మధ్య చర్చకొచ్చినట్లు చెబుతారు. ఇలా ఇద్దరు అనేక లోతైన అంశాలను చర్చించుకోవడంతో వారి మధ్య గాఢమైన వ్యక్తిగత బంధం పెనవేసుకుందని, ఆ తర్వాత పలుమార్లు వారు నేరుగా మాట్లాడుకున్నారని సన్నిహితులు చెబుతారు. మోడీ ఫ్రాన్సిస్ను భారతదేశానికి ఆహ్వానించడంతో ఆయన సానుకూలంగా స్వీకరించారు. ఆ ఆహ్వానాన్ని మోడీ తనకు ఇచ్చిన గొప్ప బహుమతిగా అభివర్ణించడం విశేషం. భారత్లోని వైవిధ్యం, శక్తివంతమైన ప్రజాస్వామ్యం పట్ల పోప్కు ఉండే గౌరవాన్ని సూచిస్తుందంటారు పరిశీలకులు. అంతేకాదు వారి మధ్య సాన్నిహిత్యానికి మరో ఫలితం కూడా లభించింది. యూరోపియన్ కంట్రీస్, అమెరికా, ఇంగ్లాండ్ వంటి దేశాల్లో అతి భయంకరంగా పెరిగిపోతున్న ఇస్లామీకరణ మీద వారు ఏకాభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్లు చాలా ఆలస్యంగా వెలుగు చూసింది. లవ్ జిహాద్కు హిందువులు మాత్రమే కాదు, కేరళ వంటి ఉన్నత విద్యావంతులున్న ప్రాంతంలో క్రైస్తవులు కూడా బాధితులుగా మిగులుతున్నారు. అనేక మంది క్రిస్టియన్ యువతులకు జిహాద్ వలలు వేస్తున్నారు ఇస్లామిక్ రాడికల్స్. వేలాది మంది క్రిస్టియన్ యువతల విషయాన్ని క్రైస్తవ పెద్దలు చెబుతున్నా అక్కడి పినరయ్ విజయన్ సర్కార్ పెడచెవిన పెడుతోంది. మరోవైపు మరో ముఖ్యమైన అంశం కూడా కేరళ క్రిస్టియన్స్ ని తీవ్రంగా బాధిస్తోంది. అదే వక్ఫ్ అక్రమాల అంశం. వక్ఫ్ వల్ల అన్యాయమైపోతున్న వారిలో క్రైస్తవులు కూడా పెద్ద సంఖ్యలో ఉన్నారు. ఎర్నాకుళం జిల్లాలో వందలాది మంది క్రైస్తవుల భూముల్ని వక్ఫ్ కబ్జా చేసిందని, సత్వరమే ఖాళీ చేయాలని ఇటీవల నోటీసులు అందుకున్నారు. అయితే వక్ఫ్ సవరణ చట్టం ఆమోదం పొందాక వారు ఆనందంతో భారీ ఎత్తున ర్యాలీ తీయడం గమనించాలంటున్నారు పరిశీలకులు.
గత ప్రధానులకు భిన్నంగా ఎంతో ముందు చూపుతో పోప్తో స్నేహం చేసిన మోడీ అనేక రాజకీయ, సామాజిక సమస్యలను అత్యంత అవలీలగా అధిగమిస్తున్నారని, ఇది ఆయనలోని ముందు చూపునకు నిదర్శనమని ఈ అంశాన్ని దగ్గరగా చూసిన వారు చెబుతారు. అంటే మోడీ స్నేహం చేసినా, వైరం పెట్టుకున్నా అందులో సామాజిక ప్రయోజనం ఉంటుందే తప్ప వ్యక్తిగత విషయంగా పరిమితం కాదని ఆయనకు పోప్తో ఉన్న స్నేహం ద్వారా తెలుస్తుంది అంటున్నారు. ఇలా అనేక కారణాల చేత పోప్కు అంతిమ గౌరవంగా భారత్లో 3 రోజుల సంతాప దినాలుగా ప్రకటించారని గుర్తు చేస్తున్నారు.